యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మే మాసానికి చివరి దినం 31వ తారీఖు. ఇంకా 3 గంటల్లో మనం జూన్ మాసంలో ప్రవేశిస్తాం. దేవుని మహాకృప, విస్తారమైన తీవ్రమైన ఎండ వాతావరణ పరిస్థితుల్లో ఈ మాసాన్ని మనం ముగించుకుంటున్నాం. దేవుని కృపను బట్టి యేసే పరిష్కారం కొనసాగటానికి ఆయన చేస్తున్న సహాయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మాసం ఎపిసోడ్ సహకారులు తక్కువ మందే వచ్చారు. దేవుని నామం పేరిట సహోదరులు చేసిన సహాయాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు. ఈ మాసం పరిచర్య కొరకు ప్రార్థించి సహకరించిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. జూన్ మాసం 30 దినాలు ప్రభువు యొక్క సహాయం మనం పొందేట్లు ప్రార్థించుకోవాలి. ఇర్మియా గ్రంథంలోనికి ఇంకా 2-3 దినాల్లో మనం వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. 66 అధ్యాయాలు. ఇప్పుడు మనం 65వ అధ్యాయంలో ఉన్నాం. ఇది దేవుని కృప. వాక్యాన్ని ధ్యానించుకుని హృదయాలను స్థిరపరుచుకునే అవకాశం దేవుడిచ్చాడు. ఇందును బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ దినం ఆదివారం కూడాను ప్రభువును ఆరాధన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రాలు. మే మాసం 2015 సంవత్సరం 31 దినాలు మీరు కాపాడారు. మా ప్రేక్షకులను కాపాడారు. తీవ్ర వేసవి కాలంలో కూడా మీ కృప మా అందరి పట్ల చూపారు. మీకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారాలు ఇచ్చిన ప్రత్యేక కుటుంబాలను దీవించండి. ఈ మాసము నమ్మకంగా సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. కొద్ది గంటల్లో జూన్ మాసంలోకి వెళ్తున్నాం. 2015 జూన్ మాసము ఆశీర్వాదకరంగా దిద్దండి. రక్షించబడిన వారు స్థిరపరచబడాలి. పశ్చాత్తాపాన్ని కొనసాగించుకోవాలి. కృపదయచేయము. రక్షణ పొందిన వారు పాపులమని గ్రహించి పశ్చాత్తాపడి మిమ్మల్ని ఒప్పుకొని పాపాన్ని విసర్జించి రక్షించబడాలి. అట్టి కృప వారికి దయచేయము. నజరేయుడు అయిన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథం 65వ అధ్యాయం మీ ముందుంచుకోండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో యెషయా భక్తుడు చెబుతున్నటువంటి మాటలు అన్య జనాంగాన్ని దేవుడు పిలిచి వారికి రక్షణ ఇవ్వటమే కాదు, వారి కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడని చెప్పబడుతోంది. అంతేకాదు, ఇశ్రాయేలు జనాంగం ఏలియా దినాలలో ఏ విధంగా అయితే ప్రక్కదారి పట్టారో ఆ సందర్భంగా అన్య దేవతలను, బయలుదేవతను, అషరాదేవి ప్రవక్తలను వెంబడించినటువంటి వారు ఎలా నష్టపోయారో, ఏలియా వారిని కీషోను వాగు దగ్గర ఎలా వధించాడో, అట్టి సందర్భం, అటువంటి వృత్తాంతం జ్ఞాపకం చేస్తూ కొన్ని వచనాలు ఇందులో చెప్పబడ్డాయి. సృష్టి ముగింపు, నూతన సృష్టి ప్రారంభం గురించి కూడా చెప్పబడ్డాయి.
ప్రకటన గ్రంథంలో 20, 21, 22 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి అనేకమైన భవిష్యత్ సంగతులు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచనం ద్వారా తెలియచేశాడు. ఇది ఇందులో గొప్పతనం. మొదటి వచనం చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచూ ఉన్నాను. మొదటి వచనం జెంటైల్ సాల్వేషన్, అన్య జనాంగం యొక్క రక్షణను సూచిస్తోంది. పాత నిబంధన గ్రంథంలో యూదులు దేవుని వెతికారు. ధర్మశాస్త్రం ఉంది, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారికి దేవుని గురించిన ఆలోచన ఉన్నది, మందిరం ఉన్నది. అన్యులకు అవేమీ లేవు. వారు వెతకలేదు, వారు గ్రహించలేదు, వారు దర్శనానికి ఎప్పుడు రాలేదు మందిరానికి. అయినా దేవుడు వారిని పిలుస్తున్నాను అని అన్నాడు. ఇట్ ఇండికేట్స్ ద సాల్వేషన్ ఫర్ జెంటైల్ పీపుల్. అన్య జనాంగాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. యూదుల వరకే కాదు రక్షణ ప్రణాళిక. ప్రపంచంలో ఎవరైనా సరే దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆయన శరణు కోరినట్లయితే ఆయన సిద్ధంగానే ఉన్నాడు రక్షణ ఇవ్వటానికి అనేది చెబుతున్నాడు. సువార్తీకరణ గుర్చిన పదం కూడా ఇందులో కనిపిస్తోంది. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెబుతున్నాడట. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు. మిమ్మల్ని రక్షించటానికి ఆయన ఉన్నాడు అని సువార్త ప్రకటన జరుగుతోంది. వారు కోరుకోక మునిపే వారిని కోరుకోమని చెప్పటానికి ఒక బృందం సంఘం నుండి బయలుదేరి వెళ్ళింది లోకంలోనికి. పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తులతో ప్రారంభమైనటువంటి సువార్తీకరణ ప్రపంచవ్యాప్తంగా ఈనాడు జరుగుతోంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సేవకులు తమకు చేతనైనంత మేరకు, చేయగలిగిన మేరకు సువార్త ప్రకటన చేస్తున్నారు. సువార్త యొక్క సారాంశం ఏంటి? యేసునొద్దకు రండి, ఇదిగో యేసు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. రక్షకుడు లేడని వెతుకులాడుతున్న వారికి రక్షకుడు ఉన్నాడని చెప్పటం సువార్త. రెండవ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకుంటూ లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు తన 2 హస్తాలు చాచారు. ఆ రెండింట 2 మేకులు కొట్టబడ్డాయి. చేతులు చాచుట ఆహ్వానాన్ని సూచిస్తోంది. చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ద డిజోబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలులో అవిధేయులైనటువంటి చెడ్డతరం వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. చేతులు చాచే ఉంచాడు. చేతులు చాచి ఉంచుట కృపాకాలాన్ని సూచిస్తోంది. చేతులు చాచి ఉంచుట అవకాశం మిగిలే ఉంది అని తెలియచేయబడుతోంది. ఆహ్వానాన్ని తెలియచేస్తోంది. లోబడని వారి వైపు చూస్తూ చేతులు చాచాడు. లోబడని వారిని సహితము ప్రేమిస్తున్నాడు. లోబడని వారిని సైతము ఆయన విసర్జించటం లేదు. చెడు మార్గాల్లో నడుస్తున్న వారిని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మరి లోబడుతున్నారా? ఎందరూ సువార్తను అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది కృపాకాలం ఉన్నది అని గ్రహిస్తున్నారు? ఇది ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత క్రీస్తు సంఘం మీద ఉన్నది. అటువంటి వారట తోటలలో బలి అర్పణం అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తున్నారు. నా భయం లేక నాకు నిత్యం కోపం కలిగిస్తున్నారు. వారు సమాధుల్లో కూర్చుంటూ రహస్యము స్థలములలో ప్రవేశిస్తూ
పంది మాంసం తినుచున్నారు, అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. యూదులు ప్రత్యేకించబడ్డారు. లోకములోని జనుల నుండి యూదులు ప్రత్యేకించబడ్డారని చెబుతూ వారి ఆహారమును ప్రత్యేకించాడు దేవుడు. పరిశుద్ధమైనవి, అపవిత్రమైనవి, పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, పవిత్ర జంతువులు, నిషిద్ధ జంతువులు. జంతువులలో అపవిత్రత లేదు, జంతువులన్నీ దేవుడు చేయబడ్డవే, కానీ అవి యూదులకు నిషేధించబడ్డాయి. అంటే వారి ఆహార ప్రత్యేకత బట్టి వారు మిగిలిన వారి కంటే వ్యత్యాసంగా, భిన్నంగా ఉంటారు అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి పంది మాంసము యూదులకు హేయం. యూదులకు పంది నిషిద్ధ జంతువు. అంటే నిషిద్ధమైనటువంటి ఆహారం, నిషిద్ధమైనటువంటి విగ్రహారాధన, నిషిద్ధమైనటువంటి అన్య ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు వాళ్ళు. మా దాపుకు రావద్దు, ఎడమగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులమని చెబుతున్నారు. వీరు నా నాసికారంధ్రానికి పొగలాగా, దినమంతా మండుచున్న అగ్నిలాగా ఉన్నారన్నాడు. పైకి భక్తి పరుల వలె ప్రకటించుకుంటున్నారు, నీతిమంతుల వలె ప్రకటించుకుంటున్నారు, కానీ అంతరంగము దేవునికి దూరముగా ఉన్నది. రహస్య జీవితం ఉన్నది, రహస్య జీవితం ఉన్నది. విశ్వాసికి రహస్య జీవితం ఉండరాదు. దేవునికి తేటగా కనిపిస్తోంది. ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు మన హృదయాంతరంగాలను చూడగలుగుతాడు. మన హృదయములో ఉన్న ఆలోచనలు ఆయనకు తెలుసు. మన మాట మన నోటి నుండి వెలుపటికి రాక పూర్వమే అది ఆయనకు తెలుసు. నీ ఉద్దేశాలు ఆయనకు తెలుసు. కానీ మనుషులు దేవునికి తెలియదనుకుంటారు. అదే వారికి వచ్చిన ప్రమాదం. మా దాపుకు రావద్దు, ఎడంగా ఉండు, మేము ఇంకా నీతిమంతులం అన్నట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి నీతిమంతులు కాకపోయినా నీతిమంతులము అనే వేషధారణ క్రింద బ్రతుకుతున్నారు వాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కాలము నాటి యాజకులు, ప్రధాన యాజకులను దీనితో పోల్చుకోవచ్చు. అంతేకాదు, చెరకు వెళ్లే ముందు, బబులోను చెరకు వెళ్ళు ముందు యూదులు కూడా ఈ విధంగానే తమను తాము నీతిమంతులం అనే భ్రమలోనికి వెళ్ళారు. మేము దేవుని ప్రజలం, నీతిమంతులం అని అనుకుంటూనే వారు అన్ని రకాల పాపాలలోనూ పాలిభాగస్తులైపోయారు. మనుషులకు తెలియకుండా చేస్తున్నాం అనుకున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు అనేది వారు గ్రహించలేకపోయారు. అట్లాంటి వారికి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. 4 పర్యాయాలు ఈ పదం ఉంది. 6వ వచనం, 8వ వచనం, 13వ వచనం మరియు ఆఖరి వచనం. యెహోవా సెలవిస్తున్నటువంటి 4 కౌన్సిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి 6వ వచనం. నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉంది. ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారం చేస్తాను. నిశ్చయముగా మీ దోషాలను బట్టి, మీ పితరుల దోషాలను బట్టి, అనగా పర్వతం మీద ఈ జనులు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దాన్ని బట్టి, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను. జడ్జిమెంట్ను గురించి మాట్లాడుతున్నాడు. నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడింది అన్నాడు. అంటే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు గ్రంథాల్లో వ్రాసేవాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నారు. ఒకవేళ కంప్యూటర్ యుగంలో కనుక యెషయా వ్రాసుంటే ఈ మెమరీ కార్డులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేశాం అని రాయాలి. ఆనాడు గ్రంథాల్లో లిఖించబడటం అమలులో ఉంది కనుక ఆ విధంగా వ్రాశాడు. కనుక అక్కడ గ్రంథాలు ఉన్నాయని కాదు, కంప్యూటర్ చిప్స్ ఉన్నాయని కాదు అక్కడ అర్థం. దేవుడు దానిని ప్రశ్నించటానికి ఆయనకు జ్ఞాపకం ఉన్నది అని చెప్పటం అన్నమాట. గ్రంథాల్లో రాస్తున్నాడంటే గ్రంథాలు, లిటరల్ గ్రంథాలు అక్కడ ఉన్నాయని కాదు. దేవుడు వాటిని పట్టించుకుంటున్నాడు, ఆయన మెమరీలో ఉన్నాయి, అవి ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన వాటిని విడిచిపెట్టడు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మౌనంగా ఉండడు, నిశ్చయంగా ప్రతీకారం చేస్తాడు. ఉగ్రత వారి ఒడిలో ఉంచుతాడు, అందులో సందేహం లేదు.
ఏం గ్రహిస్తున్నాం మనం? యూదులు పాపం చేసినప్పుడు రహస్య పాపాలు హృదయంలో ఉంచుకొని పైకి వేషధారణ చేస్తున్నప్పుడు దానిని చూస్తున్న దేవుడు మౌనంగా ఉండనని ప్రకటన చేసి మరీ హెచ్చరిక చేశాడు. ఈనాడు కూడా అంతే. మనం దేవుని పిల్లలమని పేరు పెట్టుకొని ఇష్టానుకూలంగా జీవిస్తూ పాపమును జుర్రుకుంటూ ఉంటే, రహస్యమైనటువంటి పాపపు జీవితాన్ని కలిగి నన్నెవరూ చూడటం లేదు, నేను నీతిమంతుడని ప్రకటించుకుంటూ ఉంటే దేవుడు చూస్తూ మౌనంగా ఊరుకుంటాడా? ఊరుకోడు. తప్పక ఒడిలో అగ్ని వేస్తాడు, తీర్పు తీరుస్తాడని చెబుతున్నాడు. 8వ వచనంలో మరలా 2వ కౌన్సిల్ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ద్రాక్ష గలల్లో క్రొత్త రసం కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకుమని చెప్పుదురు కదా. నా సేవకులనందరినీ నేను నశింపచేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టిస్తాను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు. తిరిగి రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రత్యేక జనాంగం రాబోతోంది. అది తిరిగి మరలా యెరూషలేములో నివాసం ఉండబోతోందని బబులోను చెర అనంతరం జరిగే సందేశం 8వ వచనంలో చెప్పాడు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి యగును. షారోను గొర్రెల మేత భూమి యగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలంగా ఉండును. ఆకోరు లోయ అంటే బాధాకరమైన లోయ. పశువులు పండుకునేది ఉంటుందంటే రెస్టోర్ అవుతోంది మళ్ళా. ఆకోరు లోయ బాధాకరమైనటువంటి లోయ, అది తిరిగి పశువులు పండుకునే స్థలంగా రెస్టోర్ కాబోతోంది. తీర్పు అనంతరం, బబులోను చెర అనంతరం తిరిగి వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు ఏ స్థలమైతే ఒకప్పుడు బాధాకరంగా ఉందో అక్కడ నివాసయోగితమైన పరిస్థితులు రాబోతున్నాయి. అదే చెప్పాడు. 11వ వచనం యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచిపోయి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్టదేవికి పానీయార్పణం సిద్ధపరచువారులారా, అర్పించువారులారా, నేను పిలువగా మీరు ఉత్తరమీయలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డనైన దాన్ని చేసి తిరి, నాకిష్టం దానిని కోరి తిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమిస్తాను, మీరందరూ వధకులు నగుదురు. ఏలియా కాలంలో ఇశ్రాయేలీయులకు ఒక పిలిపిచ్చాడు ఏలియా. యెహోవా దేవుడైతే యెహోవాను వెంబడించండి, బయలు దేవుడైతే బయలును వెంబడించండి అని చెప్పాడు. ప్రజలను తన వైపు రమ్మని ఆకర్షించి పిలిచాడు. మొట్టమొదట అన్యజనాంగానికే అవకాశం ఇచ్చాడు. వారు ఆ పోటీని మీట్ కాలేకపోయారు. వారి బయలు వారికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కానీ అతడు 7 సెకన్ల ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగియకముందే పరలోకం నుండి జవాబు వచ్చింది. కీషోను వాగు దగ్గర వారందరినీ 850 మంది ప్రవక్తలను నరికి చంపాడు. ఆ సన్నివేశం వారికి చరిత్రలో జ్ఞాపకం ఉన్నదే. దేవుణ్ణి విసర్జించి పర్వతాన్ని వదిలిపెట్టిన స్థితి. ఆనాడు ఏలియా కాలంలో బలిపీఠం పాడైపోయింది. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. అదృష్టదేవికి పానీయార్పణం, గాదునకు బల్ల. దేవుడు పిలువగా ఉత్తరం ఇవ్వని దుస్థితి. దేవుడు మాట్లాడగా ఆలకింపక చెడ్డదాన్ని చేసినటువంటి పరిస్థితి. అటువంటి వారు వధకు పోతారు అని చెప్పాడు. మరలా 13వ వచనంలో మరొక మాట చెబుతున్నాడు. కావున ప్రభువు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. కాంట్రాడిక్టరీగా మాట్లాడుతున్నాడు. 8వ వచనం నుండి 12వ వచనం మధ్య అవిధేయులైనటువంటి వారికి వధను నియమించిన దేవుడు తన నిజమైన సేవకులకు ఏం చేస్తున్నాడో చెబుతున్నాడు. ఆలకించుడి, నా సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు ఆకలిగొనెదరు. అదే జరిగింది కదా. ఏలియా ఆకలిగొని ఉన్నాడు. అటువంటి స్థితిలో దేవుడు అతనికి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ కెరీతు వాగు దగ్గర అతడు కొద్ది కాలం ఉన్నాడు. కాకోలముల చేత దేవుడు అతన్ని పోషించాడు. విధవరాలింటికి వెళ్ళమన్నాడు, అక్కడ పోషించాడు. 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. ఏలియా యొక్క పోషణలో దేవుడు ఎక్కడా తక్కువ చేయలేదు. మిగిలిన వారందరూ ఆకలిగొన్నారు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం మీరు చదవండి. ఎంత భయంకరమైన కరువు.
ఇశ్రాయేలీయులు తమ పిల్లలను తామే వండుకొని తిని సర్వైవ్ అయినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు రాజు యొక్క లోపలి వస్త్రమంతా చిరిగిపోయింది. అంతటి పేదరికం. 3.5 సంవత్సరాల్లో దౌర్భాగ్యత అనుభవించారు వాళ్ళు. కానీ అదే 3.5 సంవత్సరాల్లో ఏలియా పోషించబడ్డాడు. ఏలియాను బట్టి విధవరాలు పోషించబడింది. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆలకించండి, నా సేవకులు భోజనం చేస్తారు కానీ మీరు ఆకలి కొంటారు. నా సేవకులు పానం చేస్తారు కానీ మీరు దప్పుకుంటారు. నా సేవకులు సంతోషిస్తారు కానీ మీరు సిగ్గుపడతారు. నా సేవకులు హృదయానందం చేత కేకలేస్తారు, మీరు చింతాక్రాంతిలో ఏడుస్తారు, మనోదుఃఖము చేత ప్రలాపిస్తారు. 4 మాటలు ప్రత్యేకంగా చెబుతున్నాడు. 1, భోజనము, సమృద్ధి సేవకులు వాగ్దానం చేశాడు. పానము, సమృద్ధి సేవకునికి వాగ్దానం చేశాడు. సంతోషము, సమృద్ధి సేవకునికి వాగ్దానం చేశాడు. హృదయ ఆనందముతో కేకలు వేసే సమృద్ధి దేవుడు సేవకులకు వాగ్దానం చేశాడు. దేవునికి లోబడిన నిజమైన సేవకులకు ఆహార సమృద్ధి వాగ్దానం చేయబడింది. దేవుని పేరిట సువార్థికునిగా, సేవకునిగా ప్రతిష్ఠించుకున్నవాడు, సమర్పించుకున్నవాడు తన జీవిత కాలమంతా పోషించబడుటకు దేవుని చేతనే అనుగ్రహించబడతాడు. సంఘం పోషించదు పాస్టర్ని దేవుడు పోషిస్తాడు. తెలుసునా ఈ సత్యం? కనుక ఏ సేవకుడు ఏ కాడి కింద చిక్కుకొనక్కర్లేదు. ప్రతి సేవకుడు దేవుని యొక్క పోషణకు అర్హుడు. సువార్త ప్రకటించేవాడు ఆ సువార్త ఫలముల చేత జీవిస్తాడు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం ఉంచొద్దు అనే మాట పౌలు గారు జ్ఞాపకం చేశాడు. అవునండి, సువార్థికుడికి దేవుడే పోషణకర్త, దైవ సేవకుడికి దేవుడే పోషణకర్త. ఏ మనుషుడు లేచి నిలబడి నేను ఈ సేవకుడిని పోషిస్తున్నాను అని అనద్దు. ఎందుకంటే దేవుడే పోషిస్తున్నాడు. ఆ దీవెన మనకు వస్తుంది. 15 వచనం, నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసిపోయేదరు. ప్రభువు యెహోవా నిన్ను హతం చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదం కలగాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. చూడండి, ఎండ్ టైమ్స్లో యూదులు బహుశ్రమలు అనుభవిస్తారు. ఆఖరి 7 సంవత్సరాలు ప్రభువు ఆకాశ మధ్యమానికి వస్తున్నారు. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన క్షణానే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు. యూదులతో శాంతి ఒప్పందం చేస్తాడు 7 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలకు దాన్ని బ్రేక్ చేస్తాడు. మిగిలిన 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. ఆ మహాశ్రమలలో యూదులు బహుగా బాధించబడతారు, బహుగా హతసాక్షులు అవుతారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరువబడును. అవి ఎండ్ అయిపోతాయి. అక్కడతో యూదులకు బాధలు ఎండ్ అవుతాయి. ఒక నూతనమైనటువంటి శకము ప్రారంభం కాబోతోంది. యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము యొక్క వీధుల్లో ఆయన మరలా తిరిగి రారాజుగా ప్రవేశించి నడవబోతున్నాడు. యూదులకు సంపూర్ణమైన సంతోషం ఆ దినాన కలుగుతుంది. 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజిస్తున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకానికి రావు. ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి గతించిపోతాయి. పేతురు భక్తుడు చెప్పాడు, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయని. భూమి, ఆకాశం, సముద్రం, అగ్ని ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అయితే ప్రభువు తన బిడ్డల కొరకు నూతన ఆకాశం, నూతన భూమి సృష్టిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అని అంటున్నాడు. అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి యెరూషలేము దిగివచ్చుట చూచానన్నాడు. ప్రభువు యొక్క బిడ్డలు ప్రభువుతో కలిసి నూతన భూమి, నూతన ఆకాశంలో నివసించబోతున్నారు. అదే ఇక్కడ చెప్పాడు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగాను ఆమె ప్రజలను హర్షించువానిగాను సృజిస్తున్నాను. నేను
యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపన ధ్వనియు దానిలో ఇకను వినబడవు. 20వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో 1000 ఏండ్ల పాలనలో జరిగే కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, శిశు మరణాలు ఉండవనేది చెబుతున్నాడు. కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరాల వయసు గలవారే చనిపోతారు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతం 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. చూడండి, ఇక్కడ దీర్ఘాయుష్ను గుర్చినటువంటి మాటలు చెబుతున్నాడు. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలాలు అనుభవిస్తారు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్మంతగును, నేను ఏర్పరచుకుని వారు తాను చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవిస్తారు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటికై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అవుతారు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారు. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకనకు మునుపు నేను ఉత్తరం ఇస్తాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దును కలిసి గడ్డి మేయును. సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయక ఉండును అని యెహోవా సెలవిస్తున్నాడు. తోడేళ్లు గొర్రె పిల్లలు కలిసి మేయుట, సింహము గడ్డి మేయుట 1000 ఏండ్ల పాలనలో జరిగేటువంటివి. దేవుని పిల్లలు ఏదైతే ప్రయాసపడ్డారో దాన్ని అనుభవిస్తారు. ఏదైనా వనంలో ఆదాము పొందినటువంటి శిక్షను బట్టి కలిగినటువంటి పర్యావసానాలకు వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఇదే భూమి మీద ప్రయాసపడకుండా బ్రతకటం, ఇదే భూమి మీద వారు చక్కటి ఫలాలు అనుభవించటం, వీటన్నింటినీ గమనించితే ఒక నూతనమైనటువంటి రాజ్యం ప్రభువు యూదుల కొరకు నీతి రాజ్యం ఒక 1000 ఏండ్ల కాలం వారికి జ్ఞాపకార్థంగా అనుగ్రహిస్తాడు. ఇదే ఇక్కడ చెబుతున్నాడు. 66వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో ధ్యానిద్దాం. యెషయా గ్రంథం ముగింపుకు వస్తున్నా. ఈ మాసము 31 దినాలు ప్రభువు సహాయం చేశారు. ఎపిసోడ్ సహకారం పంపించిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు, సహకరించిన ప్రతి వారికి కృతజ్ఞతలు. జూన్ మాసానికి సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకంగా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మే మాసమంతా కాపాడారు, కృతజ్ఞతలు. సంవత్సర కాలం పైగా నిబంధన ఛానల్లో ప్రసారాలు ఇవ్వటానికి సహాయం చేశారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నిబంధన ఛానల్ ప్రసారాలు నిలుపుదల చేస్తున్నా ప్రభు. మీ చిత్తమైతే తిరిగి ప్రసారాలు కొనసాగించే దినం కొరకు కూడా ప్రార్థిస్తున్నా, మీ సహాయం కొరకు అర్థిస్తున్నా. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా ప్రభు ఏసీటీ మూవీస్లో కొనసాగుతున్నటువంటి బైబిల్ ధ్యానం కొరకు స్తోత్రం. రాబోతున్న మాసం అంతటికీ కూడా సహకారులను పంపించండి. ఇర్మియా గ్రంథానికి సమీపంగా ఉన్నాం, మమ్మల్ని కనికరించి మీ కృప చూపి ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయడానికి సహాయం చేయండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.